నమస్తే అన్న. ఈరోజు రాష్ట్రంలో తిరుపతి లడ్డూ తయారీ విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఒక పక్క ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చే పరిస్థితి చూస్తాం. ఈ రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతూ ఉన్న పరిస్థితిలో ఈరోజు వైసీపీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన పరిపాలన అటర్ ఫ్లాప్ అయింది, అది అడ్డం పెట్టుకోవడానికి ఈ తిరుపతి లడ్డూ విషయం తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి, పైగా కూటమి నాయకులు చేసిన పాపాలు క్షమించమని చెప్పేసి ఈ నెల 28న ప్రాయశ్చిత్తపు పూజలు చేస్తాము ప్రతి దేవాలయాల్లో కూడా వైసీపీ నాయకులందరూ పూనుకోవాలి రాష్ట్రం అంతటా కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం ఎలా అనిపిస్తుంది? అసలు ఎటువంటి సమానం చేస్తారు? ఇప్పటికే అనేక పాపాలు చేశారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. ఈ 5 సంవత్సరాలు ఇటు ప్రజాపాలనలో కానీ, దేవాలయాల మీద కానీ, వీటి మీద కానీ అనేక పాపాలు చేశారు. ఆ విగ్రహాలు కూల్చడంలో కానీ, గుళ్ళో సింహాలు పోవడంలో కానీ, వెండి సింహాలు పోవడంలో కానీ అన్నింటిలో చేశారు. దాంతోపాటు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే ఈ లడ్డూలో కల్తీ జరిగింది, ఒక జంతువు కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పేసి ఒక ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని అనేక పాపాలు చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం ఈరోజు వచ్చి హాస్యపదమైనటువంటి మరీ దిగజారుడు తనంతో ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు అది ఇది అని చెప్పడం అనేది అసలు వాళ్ళకి ఏ అర్హత ఉంది, ఎలా చెప్తున్నారు అవన్నీ? ఇప్పుడు వాళ్ళు దేవాలయాల్లో ఏమేమి తప్పులు చేశారు, ఎలా తప్పులు చేశారు అనడానికి ప్రత్యేక సాక్ష్యాలు ఉన్నాయి. వెండి సింహాలు పోవడం కానీ, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాలు పరగొడటం కానీ, అనేక విగ్రహాలు కూల్చడం కానీ, తర్వాత వచ్చేపాటికి ఇక్కడ ఇప్పుడు ఈ టీటీడీ దీంట్లో వాళ్ళ అనుచరులను ఎందుకు వేసుకున్నారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని రెడ్డిల్ని ఎందుకు చేసుకున్నారు? ఇవన్నీ దాపరికం చేయడానికి కాదా? ఇవన్నీ చేయడానికి కాదా? ఇవన్నీ దారి మళ్లించుకోవడానికి కాదా? ఈ మొత్తం కల్తీ చేసి ఆ సొమ్ము అంతా దారి మలచడం కాదా? దేవాలయ సొమ్ములంతా మరి దోపిడీ చేయడం కోసం కాదా? ఎంత పవిత్రమైనటువంటి ఒక హిందూ ధర్మంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రసాదం, అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేశాడు అంటే అసలు అటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒక సీఎంగా 5 సంవత్సరాలు భరించారు, ఎన్నుకున్నారు అంటే జనాలందరూ పూజలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, తలస్నానాలు చేసి దండాలు పెట్టుకుంటున్నారు. అయ్యా, ఇటువంటి పాపాత్ముడికి 5 సంవత్సరాలు పాలించే ఇది ఇచ్చాము మేము, మమ్మల్ని క్షమించు దేవుడు అని చెప్పేసి ఆ దేవుడికి తలస్నానాలు చేసి మొత్తం అందరూ ఉపవాసాలు ఉండి మరి చాలామంది చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. అటువంటి నరకాసుడికి మేము ఇటువంటి నరరూప రాక్షసుడికి మేము ఈ పాలన అందించాము గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక మంచి రామపాలిపాలన ఇచ్చేసేటటువంటి రామరాజ్యం తీసుకొచ్చేటటువంటి నాయకుడిని ఇప్పుడు ఎన్నుకున్నాము. ఈ దాంట్లో కొంతవరకు తప్పు మేము సరిదిద్దుకున్నట్టు అయ్యింది. అలాగే పూర్తి తప్పు మనం సరిదిద్దుకోవాలి అంటే మేము ఈ దీక్షలు చేయాలి అని చెప్పి అనేక మంది ప్రజలు దీక్షలు చేస్తున్నారు ఈ రోజున. దాన్ని జీర్ణించుకోలేక ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని తిడతాం, ఇంకా చెప్పులు పెట్టి కొడతానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కనపడదు అక్కడ కొడదాం, ఏం చేద్దామని. అందుకని వీళ్ళు దాక్కొని తిరుగుతున్నారు. ఇప్పుడు దాన్ని మా రూపుమాపించి మళ్ళీ ఇది ఒక ప్రయత్నం, ఏదో ఒకటి చేస్తే ఏదో వచ్చిద్ది, జనాల్లో మార్పు ఏదో వచ్చిద్దేమో అని చెప్పి ఇంకో వంకర టెంకర చేసినట్టుగా గతంలో చేసినట్టుగా మళ్ళీ చేద్దామని ఒక ప్రయత్నం ఇది చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఏమి ఇదవ్వు, మీ వైఖరి మార్చుకోకపోతే చాలా ఇది ఉండదు. కనీసం ఇప్పటికన్నా సరే ప్రజలు 11 అన్న ఇచ్చేసారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇటువంటి రాక్షసుడి పార్టీకి మేము 11 సీట్లు ఇచ్చామా, ఇట్లా చేసామా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. 4 ఎంపీ సీట్లు ఇచ్చామా అని చెప్పేసి. ఇప్పుడు రానున్న రోజుల్లో అవి కూడా ఉండదు. ఇలా వైఖరి మార్చకపోతే చాలా ఇది అనుభవిస్తారు వాళ్ళు. ఇది జస్ట్ ప్రజలకు చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్న శిక్ష జగన్మోహన్ రెడ్డి దేవుడి విషయంలో చేశాడు, దాని శిక్ష ముందు అనుభవిస్తాడు. అంతకంత ఆయన ఊరకనే వదలడు. చాలా పవర్ఫుల్ దేవుడితోనే చెలగావటం అన్నోళ్ళు గతంలో ఏమయ్యారో చూశారు అందరూ. ఇప్పుడు ఇతనికి కూడా అది ఊహించుకోవడానికే చాలా ఇదిగా ఉంది. ఆ దేవుడు చూసుకుంటాడు, దైవ నిర్ణయం అది దేవుడు చూసుకుంటాడు ఏం చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నటువంటి శిక్ష ఏంటంటే ప్రజలకు చేసిన పాపాలు మాత్రమే, ఓన్లీ నరులకు చేసిన పాపాన్నే అనుభవిస్తున్నాడు. దేవతలకు చేసిన దేవాలయాలకు చేసినటువంటి పాపం అనుభవించబోతున్నాడు ముందు. దాని గురించి ఏదన్నా పూజలు యాగాలు చేసుకుంటే చేసుకోమన్నాడు. నేను చేసిన పాపాలు నన్ను క్షమించు అని చెప్పి చేసుకుంటున్నాడేమో. కాకపోతే వీళ్ళు మాట మార్చి వీళ్ళకి ఉన్న ఇదే కదా, ఒకటి చేస్తే ఒకటి మార్చి చెప్పుకోవడం, అలా మార్చి చెప్పుకుంటున్నారు. కనీసం కొంతన్నా సరే నేను ప్రజలకి మా నరులకు చేస్తేనే ఇలాగుందే, మరి దేవతలకు చేసిన పాపాలు ఇంకెలాగుంటాయన్న భయం పట్టుకుంది ఆయనకి. ఆ భయంతోనే ఆయన దీక్షలు చేయాలనుకుంటున్నాడు. కాకపోతే ముసుకేసుకొని వస్తున్నాడు. దానికి కూడా వచ్చేదేదో డైరెక్ట్గా వస్తే బాగుంటుంది, ముసుగు కాకుండా నేను తప్పులు చేశాను, పాపాలు చేశాను కాబట్టి పాపాలు క్షమించమని చెప్పి ఆ దేవుడి సన్నిధిలో నేను చేస్తున్నానని చెప్పి చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అంటే ఈరోజు కొడాలి నాని గారు బయటకు వచ్చారు చాలా రోజుల తర్వాత. దాదాపు నేను 40 సంవత్సరాలు తిరుపతి వెళ్ళాను, 30 సార్లు తలనీలాలు ఇచ్చాను. మరి చంద్రబాబు నాయుడు వెంకన్న భక్తుడు అని చెప్పుకునే ఆయన ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే తిరుపతి లడ్డూ మీద విష ప్రచారం చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం సంబంధం? ఇప్పుడు కొడాలి నానికి ఏ మూల నుంచి కూడా మాట్లాడే అర్హత లేదు, మాట్లాడే ఇది లేదు. ఆయన అసలు ఏం మాట్లాడతాడు ఏంటో కూడా తెలియదు. ఆయన కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయి ఉన్నాడు. ఆ మైండ్ అప్సెట్ మూలంగా ఆయన ఏం మాట్లాడతాడు ఏంటో తెలియదు. ఇప్పుడు
ఈ వెంకటేశ్వర స్వామి గతంలో చంద్రబాబు నాయుడిని అలాంటి నాయకుడు ఉండాలి, అలాంటి పాలకుడు ఉండాలి, ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పి బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి ఆయన కాపాడాడు. అప్పుడు కూడా అటువంటి నాయకుడు ముఖ్యం ఈ రాష్ట్రానికి అని చెప్పేసి ఆయనకి తెలుసు. కాబట్టి ఇటువంటి ఘోరాలు చేసేటటువంటి దుష్టుడు ఒకడు వస్తున్నాడు. ఆ దుష్టుడికి సంహరించాలంటే ఇటువంటి నాయకుడు కావాలని ఆ రోజు ఆయన నిర్ణయించుకొని బాబు గారిని ఆ రోజే కాపాడి ఇచ్చేశాడు. ఆయన బాబు గారిని ఎలా ఇచ్చేసుకోవాలంటే ఆయన కాపాడుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. ఆ విషయం దేవుడికి తెలుసు. దాని గురించి మాట్లాడడానికి కొడాలడానికి ఏమాత్రం అర్హత లేదు, అసలు ఏమాత్రం ఇది లేదు. అసలు వీళ్ళ మాట్లాడేది కనీసం ఒక మనిషిని ఎలా గౌరవించాలో తెలియని వీళ్ళు అది మాట్లాడతారా దేవుళ్ళ గురించి? సాటి నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే నీ నోరు కుదురుగా లేదు. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? ఒక కామన్ మ్యాన్ కంటే కూడా ఘోరంగా నువ్వు మాట్లాడావు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే. ఇప్పుడు నీ నోరు కుదురు ఎలా ఉంటుంది? ఎలా మాట్లాడతావు? నీ మాటలు వినడానికి ఎవరు లేరు. కొడాలని మాటలు ఎవరు వినట్లా. వాస్తవం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక నరుల నుంచి అంటే మానవుల నుంచి అతన్ని వెలివేశారు. అదొక వింత జంతువు, నడిచి మాట్లాడేటటువంటి ఒక వింత జంతువుగా అతని పరిగణలో తీసుకుంటున్నారు. ఆయన మాటలేమి ఇచ్చేయట్లేదు. ఆయన ఒక జంతువుగానే భావిస్తున్నారు. ఒక మనిషిగా ఎవరు భావించట్లేదు ఆయనది. అసలు ఆయన లిస్టులో తీసుకోవడానికి లేదు. జనాభా లెక్కల నుంచి కూడా పేరు తీసేయచ్చు. మరి ఈ రోజు నుంచి కూడా వరద సహాయం కూడా ప్రజలకు అందించబోతున్నారు. ఎలా అనిపిస్తున్నారు? అది చాలా అద్భుతం. ఇప్పుడు దాకా కూడా ఎవరు ప్రకటించాలి 25,000 రూపాయలు అనేది. తెలుసు కానీ ఇక సింగనాథ్లో ప్రతిది కూడా ఫుడ్కి కానీ నేను సామాన్య ఇది ఫుడ్ చాలా బాగుంది. అదొందా తాగడానికి కానీ తినడానికి కానీ చూడు. ఏం పేరు నేను నువ్వు ఉన్నావు కదా, నీకు నాకు కోపం ఉంది కదా, అవటరాదు అంటాను నేను. అలాగే ప్రతిదీ కూడా అవన్నీ పట్టించుకోకూడదు. ఈ సింగనాథ్లో తినడానికి సామాన్యుడి తినడానికి బాగుంది, తాగడానికి బాగుంది. ఎవడైనా తినడానికి లేదు తాగడానికి లేదంటే ఆడు వేస్ట్ నా కొడుకాడు. ఇక ఆడు నిజంగా జన్మ ఏమంటుందని ఆ పుట్టుకు వేస్ట్ అది. ఎందుకంటే తినకూడదు అనకూడదు. మనం తిన్నాం కదా, తినకూడదు అనకూడదు. అయితే మన ఇంటికి ఎవడో తీసుకొచ్చి ఎవడో 100 మంది ఉంటాం, 100 మంది దగ్గర మనకు పంచుతారు, తెచ్చుకోవాలి. అంతేగాని 1000 మంది దగ్గర పంచట్లా వాళ్ళు తెచ్చుకొచ్చేవాలి. అది అంతేగాని మనం ఏదో పెద్ద సందుకు లీటరు మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేయాలి, అది తప్పది. ఇగో నేను చెప్తున్నా కదా, నా పేరు మెట్ల నారాయణరావు, నేను కాపులు. ఓకేనా? నేను కాపులు పక్కన పెట్టే క్యాస్ట్ పక్కన పెట్టే ఇదే సందు మాది మొత్తం. ఈ సందు కాదు, పక్క సందే. ఫుడ్కి ఎక్కడా లోట్లేదు, ఇక్కడ తినడానికి లోట్లేదు, తాగడానికి లోట్లేదు. ఇగో ఇక్కడ నేను వస్తా ఆగాను నేను. అంతేగాని ఇగో ఈయన ముస్లిం ఒక ఆయన, ఈయన ఎవరు నాకు తెలియదు. తెలుసా నువ్వు నాకు? ఈయన ఎవరు నాకు తెలియదు. వస్తా ఆగా. ఓకేనా? అంటే ఎల్లో షర్ట్ కాదండి, అదన్నా వస్తా ఆగి మాట్లాడుతున్నా. ఇది చాలా బాగుంది. అదంతా ఇప్పుడు తిండికి కానీ అలాగే ఆరోగ్యానికి కానీ ఆరోగ్యం పట్ల తీసుకునేటటువంటి చర్యల్లో కానీ అసలు దేంట్లో కూడా ఏమాత్రం లోటు లేకుండా చేసింది ఈ టీడీపీ ప్రభుత్వం. చాలా హర్షణీయం ఇది. ఎందుకంటే అసలు ఎంత పెద్ద విపత్తు నుంచి 8 రోజుల్లోనే ఇది ఆయన వస్తే చేస్తాడో చేయడో నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే తినడానికి లేదు ఎక్కడ. ఫుల్ తినడానికి ఎంత తింటారు మీరు? కడుపు నిండిపోద్ది. తానే ఎంత తాగుతారు? పాలు కానీ ఇక మనం ఒక 5 లీటర్ పాలు ఇంకో 10 లీటర్ పాలు ఇంట్లో ఉంటున్నాయి. తిండంతా ఎంత తింటాం? ఎంత చూపుతాం? ఎంత తింటాం? ఎంత ఉండదు. మరి ఏం కాదు. మరి ఎవడని ఎగస్ట్రాలు దిబ్బాడు ఇంకో అది ఇది నిజంగా ఆడి పట్టకల వస్తే నిజం చెప్పమని అది అర్థందా? ఈ సింగర్ అది బిజ్జి దిగిన తర్వాత ఇగో ఎక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం మా వాళ్ళే. ఎక్కడైనా ఓకేనా? తప్ప ఒకరి